ఉదయం 10 గంటల వరకు పడుకుంటే చెడ్డ సిరాకు అనమాట మా నాన్నకి. ఫ్యాన్ ఆపేసి ఇంకా అదో రకంగా ఉండేలేండి రికార్డులు ఏం చెప్పలేం. కానీ ఆ రోజు అలా తిట్టకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఆ కసి రాదు మాకు. మా తల్లిదండ్రులు వ్యవసాయకుడు కనుక నాకు పొలం పనులు అన్నీ వచ్చాను. నేను చెప్తున్నాను, నేను గడ్డికి వెళ్తే నేను సీరియస్ చెప్పి కసి రావాలని చెప్తున్నాను. నేను గడ్డి కోయడానికి వెళ్తే మా పాడికి మడిని 2-3 రోజులు వచ్చుకోండి మడి. నేను సీరియస్ చెప్తున్నాను. నాతో ఉన్నాక నోకరాజు గారు అందరూ అక్కడ ఉంటారు అడగండి. అవన్నీ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది లైఫ్ ఎలాగ తిరిగి ఈరోజుకి ఎలా వచ్చింది. మన ఇంట్లో మన పేద కుటుంబాల్లో మన తల్లిదండ్రులు మనకు అన్నీ నేర్పిస్తారు. నేర్చుకోండి, నేను సీరియస్గా చెప్తున్నాను, నేర్చుకోండి. వాళ్ళు చేయలేక కాదు, మనకు నేర్పించాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఏది అబ్బకపోతే ఇదన్నా అబ్బి ఇప్పుడు మెతుకులు తినడానికి బతుకొస్తుందని ఏదో ఒకటి నేర్పిస్తారు. మనం ఏం చేయం, వాళ్ళకి ఆరాం బట్టి కొలిది కూరలకు పేర్లు పెట్టుకుని తిరుగుతాం. మనం ఏదో నేర్పిస్తారు. పొలంకి రారా, అక్కడికి రారా, ఇది రారా. మా నాన్న తెగదిడేవాడండి, వచ్చేలేదు వచ్చే ఉంటాడులంటే 10 గంటల వరకు పడుకున్నా అంటే సిర్రుబురు అనేసేవాడు అంతే. మా అన్నయ్య సెంట్రల్ బ్యాంక్ ఎక్కడ ఉంటాడు ప్రశాంత్, ఆడు నేను జంట పక్షుల్లో పడుకునేవాడు 10 గంటల వరకు. ఉదయం 10 గంటల వరకు పడుకుంటే చెడ్డ సిరాకు అనమాట మా నాన్నకి. ఫ్యాన్ ఆపేసి ఇంకా అదో రకంగా ఉండేలేండి రికార్డులు ఏం చెప్పలేం. కానీ మా నాన్న ఫ్యాన్ ఆపేస్తే ఇదే మనిషి ఎలాగ ఆపేస్తాడు అనుకుంటాడు. తిట్టేసేవాడు, ఏం లేదు, భయం లేదు, భక్తి లేదు, భవిష్యత్తు కూడా అది ఇది. ఆ టైం మనకు అర్థం, కానీ నాకు ఇప్పుడు అర్థమవుద్ది. ఆ రోజు అలా తిట్టకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఆ కసి రాదు మనకి. మరో మాట చెప్తున్నా, చక్కగా ఏదో చదివినా చదవకపోయినా వానాకాలం చదివి ఏదో స్కూల్కో కాలేజీకి పోయేవాళ్ళం కదండి. సరిగ్గా సెలవుల టైంలో మన ఇంట్లో మన పేద తల్లిదండ్రులు మందులు కొట్టడానికి, పిండి చల్లడానికి, ఆ పని చేయడానికి, ఏదో పని చేయడానికి మనం తీసుకెళ్తుంటారు చూసారా. ఎందుకు? రేపు పొద్దున్న నా కాలు అడగపోతే, చెయ్యి అడగపోతే ఇది ఎలా బతుకుతాడా అని ఏదో పని నేర్పిస్తారు. అలవాటు చేసుకోవాలి. సందర్భంగా నేను చెప్తున్నాను మా తల్లిదండ్రులు వ్యవసాయకుడు కనుక నాకు పొలం పనులు అన్నీ వచ్చాను. నేను చెప్తున్నాను, నేను గడ్డికి వెళ్తే నేను సీరియస్ చెప్పి కసి రావాలని చెప్తున్నాను. నేను గడ్డి కోయడానికి వెళ్తే మా పాడికి మడిని 2-3 రోజులు వచ్చుకోండి మడి. నేను సీరియస్ చెప్తున్నాను. నాతో ఉన్నాక నోకరాజు గారు అందరూ అక్కడ ఉంటారు అడగండి. ఇక్కడ అప్పుడు జిమ్మను కదా మనం, ఒకే మోపింగ్ ఎవడెత్తకూడదు, నాకు మొత్తం నేను ఎత్తుకుని వచ్చేసేవాడిని. అంటే క్రికెట్ ఆడుకుని రేపు నుంచి నాకు డిస్టర్బ్ అవ్వకూడదు, 2 రోజులు గడ్డి ఒక రోజుకి వచ్చేవాడిని. క్రికెట్ ఆడుకోవాలి. అవన్నీ గుర్తొచ్చినప్పుడు అనిపిస్తుంది లైఫ్ ఎలాగ తిరిగి ఈరోజుకి ఎలా వచ్చింది అని. కసి ఏదో ఒకటి చెయ్యాలి. ఇంటర్మీడియట్ ఓగయ్యా, సెకండ్ ఇయర్లో ఉంచాం. మరి మనం గాలి చదువు చదివాంగా, మరి తర్వాత అయిందంటే దేవుడి దేవాలు ఉండిపోయినప్పుడు వీళ్ళతో నేను బస్తాల పనికి వెళ్ళేవాడిని. కింటా బస్తాలు నా పిచ్చేటంటే ఏదో ఒకటి చేయాలి. కింటా బస్తాలు మళ్ళీ మోసి టాటర్ ఎక్కించినట్టు కింటా బస్తా అంటే మామూలా సమానంగా మోసాలి. కసి 2000-3000 బస్తాలు ఆ పోట్లో ఊరియప్పింటి బస్తాలు ఎత్తాలి. ఎందుకంటే నాకు పిచ్చి 6 ప్యాక్ రావాలి. ఏదో కసి. మా అమ్మ నాన్నలందరూ ఏట పూలు పనులకి వెళ్ళడం ఏంట్రా అని ఆ సీడ్స్ అన్నీ జ్ఞాపకం వస్తాయి. మానేసం. బైబిల్ అప్పుడే పరిచయం అయింది. ఆ టైంలో సిగ్గేసేదండి, ఆనందండి. నేను చెప్తున్నాను, సిగ్గేసేదండి. మా క్లాస్మేట్స్ అందరూ ఏదో గుమస్తా ఉద్యోగాలు, ఏదో ఉద్యోగాలు చేసేవారు. మనకే ఉద్యోగం లేదు. సిగ్గుపడే విషయం చెప్పిన, నేను సెక్యూరిటీ గార్డ్ చేసినట్టు నమ్మగలరా? రిలయన్స్ పవర్ ప్లాంట్ ఉంటుంది, ఇదే బైబిల్ అంటే ఎప్పుడు నాతో ఉందని నేను చాలా మెసేజ్, ఇదే బైబిల్. ఇంకా నిన్నే కవర్ మార్చాం, ఈ బైబిల్ మార్చలేదు. సరిగ్గా 6 పాకెట్ బైబిల్, 6 పాకెట్స్ ప్యాంట్స్ ఉండేవి అప్పుడు. సరిగ్గా పాకెట్లో పట్టేది. అది పెట్టుకొని సెక్యూరిటీ గార్డ్కి వెళ్ళిపోయి నైట్ డ్యూటీలు ఎంచుకొని అక్కడ లోపల జీబరుకుంటే అక్కడ లోపల వేసుకుంటే ఆ నక్కలు తిరిగితే అన్నీ తిరిగితే అవన్నీ మనకని అసలు నైట్ అంతా బైబిల్ చదవాలి. జాబ్ చేయాలి. ఎందుకు ఈ జాబ్ అంటే త్వరలో నోటిఫికేషన్ పడుతుంది. మా అమ్మ నాన్న ఒక్క రూపాయి అడగకూడదు, ఆ డబ్బులు పట్టుకోవాలి, కాకినాడ చెక్ చేయాలి, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, నోటిఫికేషన్ పడే సమయానికి ఉద్యోగం కొట్టాలి, ఆ తర్వాత ఈ బైబిల్ నోరెత్తి చెప్పాలి. దట్ ఈజ్ మై గోల్. సక్సెస్ అయిపోయింది. అనుకున్నవన్నీ కాలం ముందు జరిగిపోయాలా అంతే. గోల్ ఏదో ఒక ఫైర్, ఏదో ఒకటి కావాలి. అవన్నీ ఇప్పుడు ఆ కారు వేసుకుని అలాగెళ్తుంటే నేను ఎక్కడే సెక్యూరిటీ చేశాను. నాకు పక్కన ఉన్న శ్రీకాంత్ ఎన్నిసార్లు చెప్తాం మాకు అంటాడు శ్రీకాంత్ అని.
ఎన్నిసార్లైనా నా జ్ఞాపకం అదే. ఈ పొలంలో పని చేస్తాం, అక్కడ బస్తాలు మోస్తాం, ఈ పోర్టులో పని చేస్తాం. నా లైఫ్ అలా 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 ఏదో ఒకటి ఉంటుందండి లైఫ్లో. నా లైఫ్ నాకు తెలుసు కానీ నేను చెప్తాను, మీ లైఫ్లో మీకు తెలుసు కనుక నైట్ రూమ్కి వెళ్ళాక మాట్లాడుకోండి ఏం జరుగుతుందో. రూమ్కి వెళ్ళాక మాట్లాడండి నీ లైఫ్లో ఏం జరుగుతుందో. యోసేపుని తర్వాత సాగుతుందిలే జీవితం మెల్లగా వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళి జైలు వేస్తారు. జైల్లోకి వెళ్ళి ఏం చేశాడు చెప్పండి, చెప్పండి. జైల్లోకి వెళ్ళి ఏం చేశాడు? మళ్ళీ పని చేశాడండి. ఆ కుర్రోడుతుండే గొడవడి చెప్పనా, ఎక్కడున్నా ఏదో ఒక పని చెప్పండి, పని చేయకుండా ఉండడండి. అందుకే సక్సెస్ అవుతారు. ఎక్కడున్నా ఏదో ఒక పని. యోసేపు సెమినార్కి వచ్చాడు అనుకోండి, ఆ ప్లేట్ అక్కడ పడేసి, ఆ బకెట్ అక్కడ పడేసి తిరగడం. అవసరం మీద అందరు ప్లేట్లు ఎత్తాడు, ఏదో ఒక పని చేస్తాడు, ఇన్వాల్వ్ అవుతాడు, వర్క్ చేస్తాడు, సక్సెస్ అవ్వాలని చూస్తాడు. విజయాలు రావాలని కాదు కానీ తనకు అలా అలవాటు అయిపోయింది లైఫ్ అంతే. ఏదో ఒక పని. జైల్లోకి వెళ్తే ఎవడని పని చేస్తాడండి? చేస్తారా? మూలకు పోయి ఎలా ఉంటారు చెప్పినా జైల్లో, చెప్తున్నాను ఏనంటే జైల్లో ఎలా ఉంటారో తెలుసా? మూలకు పోయి వారను కూర్చుని బిక్కుమని చీకట్లు ఉండి వేసారిపోయి, నేను చెప్తున్నాను రాత్రులు నిద్రవరండి, ఏడుస్తారు. అలా చూస్తారు. ఎందుకంటే అన్నీ గుర్తొస్తాయి రాత్రులు. అలా ఉంటారు బ్యారక్స్లో, అలా రాత్రులు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి అర్థమవుతుంది నెక్స్ట్ ఏంటో. ఒంటరిగా కూర్చుంటారు, ఆ మూలకు పోతుంటారు, చీకట్లో కూర్చుంటారు, బాత్రూంలో ఎక్కువ టైం ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే ఇసుకుపోతారు. లైఫ్ ఎలా అయిపోయింది. కానీ యోసేపు చూడండి, జైలుకి వెళ్ళినోడట. నాకు చాలా విచిత్రంగా ఉంటుందండి. జైలుకి వెళ్ళినోడట, ఖైదీగా వెళ్ళినోడు తోటి ఖైదీలకి అధికారి అయిపోయాడట. దట్ ఈజ్ సక్సెస్. గుర్తుపెట్టుకో, అయిపోదాం అంతే. ఎక్కడ ఉన్నా ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని. అది చిన్నదా పెద్దదా సంథింగ్. ఒక రోజు నా లైఫ్లో ఆ డ్రీమ్ జరుగుద్ది. అప్పటి వరకు నేను ఖాళీగా ఉన్నా, డ్రీమ్ కోసం ఇంకా డ్రీమ్స్ కంటూ ఉన్నాను. ఏదో ఒక పని చేస్తా. పని చేయనోడు నేను చెప్తున్నానండి, సిగ్గుమాలినోడు అయిపోతాడు ఒక రోజుకి. పని చేయనోడు చెప్తున్నానండి, పనికి మాలినోడు అయిపోతాడు ఒక రోజుకి. పని చేయనోడు అంటున్నానండి, కుటుంబాన్ని రోడ్డు మీద పడేసేస్తాడని నేను చెప్తున్నాను. యోసేపు జైలుకి అధికారి అయిపోయాడు. యోసేపు ఎక్కడున్నా తన జీవితాన్ని అందరికీ ఒక మాదిరి చేసేస్తాడు. సామెతల్లో ఒక మాట ఉంది, తన పనిలో నిపుణత గలవాడు ఎక్కడుంటాడట? ఆడు సామాన్యుల ఎదుట కాదు, చెప్పండి, రాజుల ఎదుటే నిలబడతాడట. తన పనిలో నిపుణత గలవాడు రాజుల ఎదుట నిలబడను. ఎస్, పోతీఫర్ ఇంటికి బానిసకి వెళ్ళిన ఆ బానిస ఆ ఇంటికి ఆఫీసర్ అయ్యాడు. జైలుకి ఖైదీకి వెళ్ళిన ఆ ఖైదీ తోటి ఖైదీలకి ఆఫీసర్ అయ్యాడు. ఐగుప్తికి బానిసకెళ్ళిన ఈ బానిస ఐగుప్తి దేశం అంతటికి శాసనాలు రాసే అధికారి అయిపోయాడు. ఎలాగయ్యాడు చెప్పండి? పని. ఆ పనిలో ఆ డ్రీమ్ అలా తిరుగుతుంటుంది. ఇది ఎప్పుడు నెరవేరుద్దో తెలీదు, నాకు తెలీదు. కానీ నేను పని చేయకుండా మాత్రం ఉండలేను.